భారీ అంచనాల మధ్య విడుదలైన దేవరా సినిమాకు తొలి రోజు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 6 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా ఫ్యాన్స్ ముందుకొచ్చాడు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా విడుదలైంది. ఇందులో తారక్ సరసన తంగం పాత్రలో జాన్వీ కపూర్ నటించగా విలన్ బైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించారు. నిన్న ఉదయమే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమాకు అదే స్థాయిలో రివ్యూస్ కూడా వచ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ యాక్టింగ్, డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్, 20 నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. చాలా కాలం తర్వాత మరోసారి తారక్ తన మాస్ నట విశ్వరూపం చూపించాడని, దేవర హిట్ అంటే నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక దేవర తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్ సాధించినట్లు ట్రెండ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొదటి రోజే అడ్వాన్స్ బుకింగ్లో దేవర సినిమాకు అదిరిపోయే స్పందన వచ్చినట్లు తెలుస్తుంది. ఫస్ట్ డే దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో దేవర తన బలమైన స్థానాన్ని ప్రదర్శించింది. మన దేశంలో అన్ని భాషలలో కలిపి దాదాపు 77 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది దేవర. 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఒక్కరోజు 68.6 కోట్ల కలెక్షన్లు వచ్చాయట. ఇక ఇతర భాషలలో చూస్తే హిందీలో 7 కోట్లు, కన్నడలో 0.3 కోట్లు, తమిళంలో 0.8 కోట్లు, మలయాళంలో 0.3 కోట్లు వచ్చినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల గ్రాస్ కలెక్షన్లలో ఓవర్సీస్ మార్కెట్ల నుండి వచ్చిన ఆదాయం కూడా ఉంది. మొత్తానికి దేవర చిత్రానికి వరల్డ్ వైడ్ గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఈ సినిమాలో తారక్ యాక్టింగ్, అనిరుద్ మ్యూజిక్, గ్రాండ్ విజువల్స్, ఆకట్టుకునే కథాంశం హైలైట్ అయ్యాయి. పాజిటివ్ మౌత్ టాక్ అందుకున్న ఈ సినిమాకు రెండో రోజు కూడా మరిన్ని వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. నందమూరి కళ్యాణరామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై కోసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.